ఓసారి రాజభవనంలో శ్రీకృష్ణుడి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటాడు. ఆస్థాన వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడిని చూడ్డానికి వచ్చిన నారద మహర్షి కృష్ణలీలల వెనుక ఏదో అంతరార్థం ఉందని గ్రహించి, నీ తలనొప్పి తగ్గడానికి ఏమి చేయాలో నీవే చెప్పవయ్యా కృష్ణయ్య అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఎవరైనా తన ప్రియభక్తుల పాదధూళిని తెచ్చి తన తలకు రాస్తే ఆ నొప్పి తగ్గుతుంది అని చెబుతాడు. నారదుడు వెంటనే అంతఃపురంలో ఉన్న కృష్ణుడి భార్యల దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పి వారి పాదధూళిని అడుగుతాడు. కానీ అలా చేస్తే అది మహాపాపమని భావించి వారు అందుకు నిరాకరిస్తారు. దిక్కుతోచని నారదుడు రాధా మరియు గోపికల దగ్గరికి వెళ్లి కృష్ణుడి బాధను చెప్పగానే, మా కన్నయ్య కష్టం పోతుందంటే ఆ ప్రాణాలనైనా విడుస్తాము అని చెప్పి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారి పాదధూళిని ఇస్తారు. నారద మహర్షి ఆ పాదధూళిని కృష్ణుడి తలకు రాయగానే తలనొప్పి నుండి ఉపశమనం పొందుతాడు. కన్నయ్య చేసిన ఈ లీలతో తను ఆడంబరాల కంటే భక్తి ప్రేమకే లొంగుతానని తెలియచేశాడు. జై శ్రీకృష్ణ.